ఇవాల్టి వీడియోలో పర్ఫెక్ట్‌గా బ్లౌజ్‌కి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. క్లాత్‌ని ఫస్ట్ 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనం 2 హ్యాండ్స్ కట్ చేస్తున్నాం కాబట్టి 4 ఫోల్డింగ్స్ వేసుకొని క్లాత్ కింది వైపున ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్‌గా ఒక లైన్ మార్క్ చేసుకొని ఆ తర్వాత ఆది బ్లౌజ్‌ని లోపల వైపుకు తిప్పేసుకొని కుట్టు వరకు కాకుండా ఖర్చు వరకు ఈ విధంగా పొడవు మార్క్ చేసుకొని తర్వాత లూజ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్ జాయిన్ చేసిన దగ్గర మనము చంక డౌన్ అంటాం కదా, అలా ఫోల్డ్ చేసేసుకొని అక్కడ లూజ్ కూడా తెలుసుకొని ఈ విధంగా ఫస్ట్ కుట్టు పొడవుని కూడా మార్క్ చేసుకోవాలి. ఖర్చుతో సహా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు టేప్తో కరెక్ట్గా మనము ఎంత పొడవు వచ్చిందో కొలుచుకొని అటువైపున ఇటువైపున ఒక చిన్న మార్కింగ్స్ పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్స్ డ్రా చేసుకొని మీరు ఖర్చు కోసం కూడా ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత పై వైపున 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి సైడ్ జాయింట్స్ వరకు ఈ విధంగా మిడిల్లోకి టేప్ని ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక మార్క్ పెట్టుకొని హ్యాండ్కి కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇంతేనండి, పర్ఫెక్ట్గా హ్యాండ్స్ ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు ఎలాంటి ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.